వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయ తాండవానికి గురైన ప్రాంతాలను ప్రముఖ నటుడు మోహన్ లాల్ పరిశీలించారు. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మోహన్ లాల్ శనివారం ఉదయం మేప్పడిలోని ఆర్మీ క్యాంప్కు చేరుకున్నారు. అక్కడి నుంచి సహచర సైనికులతో కలిసి ఆర్మీ యూనిఫామ్లో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. చూరాల్మాల, ముండక్కై, కుంచిరిమాట్టం తదితర ప్రాంతాలను సందర్శించి రెస్క్యూ వర్కర్లతో మాట్లాడారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్ లాల్ పునరావాస పనుల నిమిత్తం 3 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. తాను భాగస్వామిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ తరపున ఈ 3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ ఇంకా నిధులు అవసరమైతే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఈ 3 కోట్ల రూపాయలు ప్రకటించడానికి ముందే శుక్రవారం వయనాడ్ ల్యాండ్ స్లైడ్ రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయల విరాళాన్ని మోహన్ లాల్ ప్రకటించారు. కొండచర్యలు విరిగిపడిన చోట ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చి చూస్తేనే అర్థమవుతుందని మోహన్ లాల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, ఇతర రెస్క్యూ సిబ్బంది, స్థానికులు అందరూ ఎంతో అద్భుతంగా శ్రమిస్తున్నారని ప్రశంసించారు. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతానికి మొట్టమొదటిగా చేరుకున్న టీమ్స్ లో ఇండియన్ ఆర్మీలోని 122 ఇన్ఫాంటరీ బెటాలియన్ ఒకటని చెప్పారు. ఈ బెటాలియన్లోనే మోహన్ లాల్ లెఫ్టినెంట్ కల్నల్ గా ఉండటం విశేషం. പെട്ടെന്ന് ഇതിനൊരു ഈശ്വരന്റെ സഹായം കൂടെ ഇതിന്റെ പുറകിലുണ്ടായിരിക്കാം. ഒരുപാട് പേര് ഇനി കണ്ടെത്തേണ്ടതുണ്ട്. നമുക്ക് പ്രതീക്ഷിക്കാം അവരിത് കണ്ടെത്താൻ സാധിക്കുന്നത്. അതിലുപരി എനിക്ക് പറയാനുള്ളത്, ഞാനുമായിട്ട് അസോസിയേറ്റ് ചെയ്യുന്ന ഞങ്ങളുടെ ഒരു ഫൗണ്ടേഷനുണ്ട്, വിശ്വശാന്തി ഫൗണ്ടേഷനാണ്. ഞാനത് ഇവിടുത്തെ പുനരധിവാസത്തിന് അല്ലെങ്കിൽ ഒരു റീഹാബിലിറ്റേഷന് വേണ്ടിയിട്ട് ഇപ്പം നമ്മളൊരു 3 കോടി രൂപയാണ് കൊടുക്കാൻ തയ്യാറാകുന്നത്. തീർച്ചയായിട്ടും അത് കഴിഞ്ഞിട്ട് പിന്നെ അതിന്റെ സ്ഥിതിഗതികൾ നിരീക്ഷിച്ചതിന് ശേഷം വീണ്ടും ഇവർക്ക് എന്തെങ്കിലും പണത്തിന്റെ കാര്യങ്ങൾ ആവശ്യമുണ്ടെങ്കിൽ വിശ്വശാന്തി ഫൗണ്ടേഷൻ വീണ്ടും പണം കൊടുക്കുന്നതാണ്. അപ്പം നമ്മൾ 3 കോടി രൂപയുടെ ഒരു പ്രോജക്റ്റ്, ഒരു പുനരുദ്ധാരണ പ്രോജക്റ്റിന് ഞങ്ങളിപ്പോൾ ఇదిలా ఉంటే వయనాడ్ జిల్లాలోని చూరాల్మాల, ముండక్కై, కుంచిరిమాట్టం గ్రామాల్లో ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 340 దాటిపోగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనట్లుగా ఉన్నాయని, అలాగే తెగిపడిన శరీర భాగాలు బురదలో శిథిలాల కింద దొరుకుతున్నాయని వెల్లడించారు. ఈ భాగాలను DNA టెస్ట్లకు పంపిస్తున్నామని తెలిపారు.